అందరికి నమస్కారం అండి. ఈరోజు పునర్జీవ హాస్పిటల్ న్యూ సిరీస్ కింద 8వ ఎపిసోడ్ చేస్తున్నాము. ఈరోజు సబ్జెక్టు నడుము నొప్పి. ఈ నడుము నొప్పి ఎందుకు వస్తుంది, వీళ్ళు నడుము నొప్పి ఎంత బాధపడతారనేది మీకు పూర్తిగా వివరంగా చెప్తాము. ఈ నడుము నొప్పి అనేది వెన్నుపూస కంప్లైంట్స్లో ఒక భాగం. ఉదాహరణకి మనం వెన్నుపూసల్లో మొదటిది మెడ వెన్నుపూసలు, దాన్ని కటివాతం అంటారు ఇంగ్లీష్లో. సర్వైకల్ స్పాండ్లోసిస్. ఇక్కడ సెకండ్ పార్ట్ రెండు చేతులు అంటే వెనకాల రెండు రెక్కల వెనకాల వచ్చేదాన్ని లంబర్ స్పాండ్లైటిస్ అంటే వీపు మధ్య భాగం వచ్చేదాన్ని లంబర్ స్పాండ్లోసిస్. ఇక మూడోది వచ్చేది L4 L5 రీజన్ అంటే మూడో భాగం. అది మన స్పైన్లలో 4 భాగాలు ఉంటాయి, మూడో భాగమే L4 L5 రీజన్. ఇక ఈ L4 L5 రీజన్లో ఈ వెన్నుపూసల మధ్యన వచ్చే గ్యాప్ అంటే వెన్నుపూసలు అరగడం కానీ, వెన్నుపూసల మధ్యన లూబ్రికేషన్ తగ్గడం వల్ల కానీ, గతంలో వీళ్ళు ఎప్పుడైనా పడిపోయినప్పుడు యాక్సిడెంటల్గా జరగడం అంటే బల్జెస్ పక్కగా జరగడం కానీ, లేకపోతే గ్యాప్ వెన్నుపూసకి మధ్యలో గ్యాప్ రావడం కానీ, లేకపోతే దగ్గరికి నొక్కుపోవటం వలన ఈ కంప్లైంట్ అంటే ఈ వెన్నుపూస కంప్లైంట్ వస్తుంది. ఇది మెయిన్ ఏంటంటే వీళ్ళు కూర్చోలేరు, నుంచోలేరు, టాయిలెట్స్కి వెళ్ళినా చాలా కష్టపడతారు, ఏ బరువు మొయ్యలేరు వీళ్ళు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వెన్నుపూస మెడ దగ్గర నుంచి మనకి ఈ కింద ఎస్ సెక్షన్ అంటే యానస్ వరకు ఉండే ఈ వెన్నుపూస, ఈ వెన్నుబాములో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆబ్స్ట్రాక్షన్ అంటే రక్తం సప్లై అవ్వదు. దాని గురించి వీళ్ళు బాధపడుతుంటారు. సో ఈ వెన్నుపూసకి అంచొప్పు కూడా ఏంటంటే L4 L5 రీజన్లో వచ్చిన ఈ నడుము నొప్పికి వాళ్ళకి ఎక్కువ రెస్ట్ అవసరం. ఇది ఆపరేషన్తో పరిష్కారం కాదు. ఇక ఈ నడుము నొప్పితో రెండో కంప్లైంట్ ఏంటంటే ఈ నడుము నొప్పి ఎక్కడైతే భాగం వస్తుందో దాని కింద నుండి రెండు కాళ్ళకి అంటే మన యొక్క బటక్ నుంచి వెయిన్స్ వెళ్తాయి. మెయిన్ వెయిన్ లంబర్ వెయిన్, ఈ లంబర్ వెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. దానికి కారణం ఏంటంటే గతంలో ఎప్పుడన్నా వీళ్ళు పడిపోయినప్పుడు ఆ యొక్క ఈ సైటిక్ వెయిన్ అని ఉంటుంది అంటే ఈ కాలుకి ఒకటి అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకటి రెండు వెయిన్స్ ఉంటాయి. ఆ రెండు వెయిన్స్లో ఏది బ్లాకేజ్ వచ్చినా వీళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. బ్లడ్ సర్క్యులేషన్ అవ్వనప్పుడు వీళ్ళకి జరిగేది ఏంటంటే ఈ వాత దోషం, పైత్య దోషం, కపదోషం, ఈ త్రిదోష సిద్ధాంతంలో ఎక్కువ వాతము పైత్యము ఎక్కువైనప్పుడు వీళ్ళకి ఈ నరము ఉబ్బుతుంది అంటే దట్టు ఇన్ఫ్లమేషన్, వాపు వస్తుంది. అప్పుడు వీళ్ళకి ఈ యొక్క కాలు భాగము లోపల బిగిసిపోయినట్టు అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది నేరో అయిపోయి ఎక్కువ వెళ్ళదు అంటే ఫుల్గా రక్తం అంటే ఫ్రీ సప్లై అవ్వదు. తద్వారా ఏమవుతుందంటే ఒక కాలు బొటన్ వేలు దాకా వీళ్ళు ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఒక పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే వీళ్ళు నిద్రపోలేరు, పడుకోలేరు, నుంచోలేరు, నడవలేరు. నరకం అంటే ఏంటో వాళ్ళకి రాత్రిపూట ఈ పెయిన్తో వాళ్ళు చాలా బాధపడతారు. ఇది సయాటిక్ పెయిన్ అంటారు. దీన్నే ఆయుర్వేదంలో ఉదరసి వాతము అంటే యానస్ భాగం వీడు ఈ ఉద భాగం పక్క నుంచి వెళ్తుంది కాబట్టి దీనికి ఒక పేరు పెట్టారు. నెక్స్ట్ ఉదరసి అంటే మనకి ఒక పక్షి రాబంద్ అనే పక్షి ఉంటుంది, లేకపోతే ఇప్పుడు గరుడు పక్షి ఉంటుంది కదా, అది ఒంగుని ఎలా నడుస్తుందో ఆ విధంగా ఈ కంప్లైంట్ వచ్చిన వాళ్ళు నడుస్తారు. అంటే కొంతమంది డాక్టర్లు ఉదాహరణ చెప్తారనమాట. కాబట్టి సయాటిక్ అనేది ఎప్పుడు కూడా అది బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక నరం డ్యామేజ్ అయ్యి ఈ సమస్య స్టార్ట్ అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే L4 L5 దగ్గర నుంచి ఈ సయాటిక్ వెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ రాక ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి ఆపరేషన్ పరిష్కారం కాదు. అయితే దీనికి ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవాలి, ఇలా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, బరువైన పనులు చేయకూడదు. టోటల్గా వెన్నుపూస కంప్లైంట్ వచ్చిన వాళ్ళకి మెడపూసలు, లంబర్ సెక్టర్ అంటే రెండు చెక్కలు, రెండు చేతులు అంటే రెండు రెక్కల మధ్యలో భాగం, నెక్స్ట్ L4 సెక్షను, నెక్స్ట్ ఎస్ సెక్షన్ అంటే ముడ్డు పూసలు అంటారు దాన్ని అంటే కిందకి వెళ్ళే భాగం. ఈ 4 సెక్షన్స్లో ఏ సమస్య వచ్చినా వెన్నుపూస కంప్లైంట్ చాలా బాధిస్తుంది. వెన్నుపూస కంప్లైంట్ వచ్చిన వాళ్ళు ఏ పని చేయలేరు,
వాళ్ళు కూర్చోలేరు, ఒంగోలేరు, నడవలేరు, ఏ పని చేయకూడదు. బరువు పని చేస్తే ఉన్న వాళ్ళకి ఈ చేతులు, కాళ్ళు వదిలేయటం జరుగుతుందంటే తిమ్మిర్లొస్తాయి. తిమ్మిర్లొచ్చిన తర్వాత తిమ్మిరంటేనే బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవటం. ఈ విధంగా వాళ్ళు ఈ వెన్నుపూస కంప్లైంట్స్‌తో చాలా బాధపడతారు. దీనికి ఆయుర్వేదిక్‌లో చక్కటి మందులున్నాయి. దీన్ని పూర్తిగా నివారించుకోవచ్చు. కానీ ఆపరేషన్ చేయటం వల్ల సయాటికా ఎప్పుడు కూడా మీకు పూర్తిగా తగ్గదు. ఇది నిజం. ఆయుర్వేదంలో వాత, పిత్త దోషం ద్వారా వచ్చే ఈ సయాటికా కంప్లెయింటు, ఈ ఇన్‌ఫ్లమేషన్ ఇదంతా పూర్తిగా తగ్గడానికి ఆయుర్వేదంలో చక్కటి మందులున్నాయి. దీని చికిత్స కొరకు పై నంబర్‌ని సంప్రదించండి. థాంక్ యూ.